టెన్నిస్ స్టార్ ప్లేయర్ 14 సార్లు ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ నెగ్గిన స్పెయిన్ ఛాంపియన్ రఫెల్ నాదాల్కు ఊహించని పరాభవం ఎదురైంది. ఫ్రెంచ్ ఓపెన్ టెన్నిస్ గ్రాండ్ స్లామ్ టోర్నీలో భాగంగా జరిగిన మెన్స్ సింగిల్స్లో జర్మనీ ప్లేయర్ అలెగ్జాండర్ జ్వెరేవ్ చేతిలో ఓడిపోయిన నాదాల్ తొలి రౌండ్లోనే టోర్నీ నుంచి నిష్క్రమించాడు. మూడు గంటల పాటు సాగిన ఈ మ్యాచ్లో జ్వెరేవ్ స్పష్టమైన ఆధిపత్యం ప్రదర్శించాడు. తొలి రౌండ్లోనే నాదాల్ను 3-6, 6-7, 3-6 తేడాతో జ్వెరేవ్ ఓడించాడు. ఇక రెండో సెట్లో నాదాల్ గట్టి పోటీ ఇచ్చినా ఓటమి తప్పలేదు. జ్వెరేవ్ చేతిలో నాదాల్ వరుసగా 3 సెట్లు కోల్పోయాడు. నాదాల్ 3 డబుల్ ఫాల్స్ అలాగే 30 అనవసర తప్పిదాలతో మూల్యం చెల్లించుకున్నాడు. ఇక జ్వెరేవ్ 8 ఏస్లు అలాగే 44 విన్నర్లు బాధితే నాదాల్ కేవలం 2 ఏస్లు అలాగే 34 విన్నర్లు కొట్టారు. ఇక జకోవిచ్, రాబిన్ సోడెర్లింగ్ తర్వాత ఫ్రెంచ్ ఓపెన్లో నాదాల్ను ఓడించిన మూడో ప్లేయర్గా జ్వెరేవ్ నిలిచాడు.